ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటున్న దరఖాస్తులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ని మీకు అందిస్తున్నాం. రైతు బంధు పెన్షన్లపై జనాల్లో కొన్ని సందేహాలు కనిపిస్తున్నాయి. రైతు బంధు కోసం మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే దాని గురించి, మళ్ళీ దరఖాస్తు చేసుకుంటేనే పెన్షన్లు ఇస్తారా, మళ్ళీ దరఖాస్తు చేసుకోకపోతే పెన్షన్లు ఇవ్వరా, మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా అనే విషయంపై జనాల్లో ఈ సందేహాలను తీర్చడానికి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతు భరోసా పెన్షన్లపై అపోహలు వద్దు అని సీఎం అంటున్నారు. పాత లబ్ధిదారులందరికీ ఎప్పటిలాగే రైతు భరోసా వస్తుంది, పెన్షన్లు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇంతవరకు తెలంగాణలో ఎవరైతే రైతు భరోసా పొందుతూ ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారు రైతు భరోసా కోసం పెన్షన్ల కోసం తిరిగి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇతర పథకాల కోసం అయితే మాత్రం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి, కానీ రైతు భరోసా పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు, ఇప్పటివరకు రైతు భరోసా రాని వాళ్ళు, ఇప్పటివరకు పెన్షన్లు రాని వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తప్పితే పాత వాళ్ళు ఎవరు కూడా రైతు భరోసా కోసం పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కొత్తగా రైతు బంధు పెన్షన్ కావాలి అంటే మాత్రమే దరఖాస్తు చేసుకోండి అని చెప్తున్నారు. దీనిపై జనాల్లో కొంత గందరగోళం కనిపిస్తుంది. అందుకే పాత వాళ్ళు కూడా, అంటే ఆల్రెడీ రైతు భరోసా వస్తున్న వాళ్ళు, ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. సో ఆల్రెడీ రైతు బంధు వస్తూ ఉన్న వాళ్ళు కానీ, పెన్షన్ వస్తూ ఉన్న వాళ్ళు కానీ వాటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి తప్ప వేరే కొత్త పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పటికీ ఎందుకు జనాల్లో ఈ వీటిపై కొంత గందరగోళం కనిపిస్తోంది? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతనైనా గందరగోళం తొలగిన పరిస్థితి కనిపిస్తోందా? అంటే ప్రభుత్వం నుంచి క్లారిటీ రావడానికి దాదాపు 3 రోజుల సమయం పట్టింది. ఈరోజు 3వ రోజు దరఖాస్తులు తీసుకోబట్టి 28 స్టార్ట్ అయింది. 28 రోజు తీసుకోవడం జరిగింది. 7 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. నిన్న సెకండ్ రోజు 29వ తారీఖు రోజు 8 లక్షలకు పైగా అప్లికేషన్లు స్వీకరించారు ప్రజల నుంచి విడతల రూపంలో. సో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి విషయంలో అంటే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంలో కాస్త డిలే చేసింది. ఎందుకంటే రైతు బంధు వస్తున్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వం నుంచి రైతు బంధు పొందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, రైతు భరోసా అనేటువంటిది ఈ అంశాన్ని చెప్పలేకపోయారు. ఆ ఫామ్లో డీటెయిల్స్ అడగడంతో కన్ఫ్యూజ్ గురయ్యారు ప్రజలంతా. కూడా మళ్ళీ అప్లై చేసుకున్నడం జరిగింది. అంటే రైతు బంధు వచ్చిన వాళ్ళు, పెన్షన్ వస్తున్న వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ డబల్గా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వివరాలు సమర్పించారు, మరి డీటెయిల్స్ పొందుపరిచారు, అందరూ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది రైతులు రైతు బంధు వస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మళ్ళీ అప్లై చేసుకోవాలేమో రైతు భరోసా కోసం అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణంతో అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ముఖ్యమంత్రి అధికారులతో రివ్యూ చేశారు. ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి అంశం ఏ రకంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏ రకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేటువంటి అంశాలను రివ్యూ చేస్తూ ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. రైతు బంధు గత ప్రభుత్వంలో ఎవరైతే రైతులు తీసుకున్నారో ఆ రైతు బంధు తీసుకున్న రైతులు అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ పొందుతున్నటువంటి వారు ఎవరు కూడా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవద్దు అనేటువంటిది స్పష్టం చేశారు. ఇదొకటి క్లారిటీ ఇస్తూనే పెన్షన్దారులకు సంబంధించి కూడా ఆందోళన చెందొద్దు, పెన్షన్ అందుతున్న వారు ఎవరు కూడా గతంలో పెన్షన్ అందుతున్న ప్రతి ఒక్కరికి యథావిధిగా పెన్షన్ వస్తుంది, మీరు అప్లై చేసుకోవద్దు. కొత్తగా రానటువంటి పెన్షన్ లేనటువంటి వ్యక్తులు పెన్షన్ అప్లై చేసుకోండి, రైతు బంధు గతంలో పొందనటువంటి వారు రైతు భరోసా కోసం అప్లై చేసుకోండి అనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ డిలే జరిగిపోయింది. ఇప్పటికీ 3వ రోజు ఈరోజు. ఇప్పటికే లక్షల సంఖ్యలో అప్లికేషన్లు అప్లై చేస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా క్యూ లైన్ల ద్వారా. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. గతంలో మరి పెన్షన్ తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా ఈసారి కూడా అప్లై చేసుకోవాలేమో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్తో మనంతా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకటి చిన్న క్లారిటీ, గతంలో ముఖ్యమంత్రి ప్రజాపాలనకు సంబంధించినటువంటి పోస్టర్, తర్వాత ఈ ఫామ్, ఈ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేయడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఇదే సెక్రటరీలోనే ఉన్నాం మనం. ఈ సెక్రటరీలో ఆయన రిలీజ్ చేశారు ఫాము. కానీ అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, గతంలో రైతు బంధు వస్తున్నటువంటి వారు అప్లై చేసుకోవాలా వద్దా అనేటువంటి అంశాన్ని మీడియా ప్రతినిధులు చాలా స్పష్టంగా అడిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. కానీ ఆయన ఆ సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యంగా ఫామ్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చదువుకోండి, దాని ప్రకారం నింపండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు గతంలో. కానీ రేవంత్ రెడ్డి కూడా ఊహించలేకపోయారు ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంటుంది, అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ అప్లై చేసుకుంటారు అనేటువంటిది గ్రహించలేకపోయారు. ఇది ప్రభుత్వం తరఫు నుంచి జరిగినటువంటి ఒక చిన్న సమాచార లోపమనే చెప్పుకోవచ్చు. ప్రజలకు పూర్తిస్థాయి వివరించలేకపోయారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తున్నటువంటి వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఉంటే చాలా సంఖ్య తగ్గేది.
ఈ దాదాపు ఈ 15 లక్షలలో చాలామంది వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్నారు. పెన్షన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, రైతులు కానీ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకా ఇది సాయంత్రం వరకు కొనసాగే పరిస్థితి ఉంది. సో మరి దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఈ కన్ఫ్యూజన్కి అయితే తెరదించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి ఈరోజు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎస్ చాలా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ప్రధానంగా. ఎందుకు అంటే ఆ ఫామ్స్కి సంబంధించిన వాటిలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే అనేటువంటి ఒక భారీగా ప్రచారం జరగడము. ఎందుకంటే ఈ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడము, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దాంట్లో పెన్షన్ పెంచి ఇచ్చడం, గత ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కంటే ఈసారి పెంచి ఇస్తున్నటువంటి పరిస్థితి. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాంతోపాటు ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే ఇద్దరు ముసలి వాళ్ళకు అంటే పెద్దవాళ్లకు ఏజ్ ఎవరైతే పెన్షన్ అర్హులు ఉంటారో వారికి పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పారు. ఒకవేళ 4 ముసలి వాళ్ళు ఉంటే 4కి ఇస్తామని చెప్పారు. ఇదొకటి. సో భారీ ఎత్తున అప్లై చేసుకోవడానికి ఒక రీజన్ కాగా, మరొక ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే రైతు బంధుకు సంబంధించిన అంశం. ఆ స్కీమ్ పేరే పూర్తిగా చేంజ్ చేశారు, రైతు భరోసా కింద మార్చడం జరిగింది. సో గతంలో రైతు బంధు, అది ఇప్పుడు రైతు భరోసా కాబట్టి మరి అప్లై చేసుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ అప్లై చేసుకోవాలన్నటువంటి పరిస్థితి. సో భారీ ఎత్తున గ్రామాలలో తర్వాత పట్టణాలలో ఎక్కువగా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు రేవంత్ రెడ్డి ఇంకొక క్లారిటీ ఇచ్చారు. ఈ అప్లికేషన్లకు సంబంధించిన అంశం పైన ఎవరు బయట అమ్మొద్దు, ఫ్రీగా ఉచితంగా అందజేసేలా ఏర్పాట్లు ఉండాలి, తగినన్ని ఫామ్స్ ఇవ్వాలి, ఎవరైతే బయట ఫామ్స్ అమ్ముతున్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదంతా రివ్యూ చేస్తూనే 2 అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి, రైతు బంధు పడ్డటువంటి వారు రైతులు ఎవరు అప్లై చేసుకోవద్దు రైతు భరోసా కోసం. 2, పెన్షన్ గతంలో పెన్షన్ తీసుకున్నవారు మళ్ళీ కొత్త పెన్షన్ కోసం మరి డీటెయిల్స్ ఇవ్వద్దు, అప్లై చేసుకోవద్దు, అవసరం లేదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఓవరాల్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో 2-3 రోజుల తర్వాత తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే కాస్త డిలే అయింది. లక్షల సంఖ్యలో అప్లికేషన్లు రావడం జరిగింది. సో దీనికి మొత్తానికి రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు.